ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక గురువు గారు వివేకానంద గారు. అనేక వందల పుస్తకాలు రాశారు ఆయన. అలాగే అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి? దాని నుంచి ఏం నేర్చుకోవచ్చు? ఎలా బ్రతకొచ్చు? దాన్ని జీవితానికి ఎలా అన్వయించుకోవాలి? వీటన్నింటి మీద అనేక మార్లు, అనేక సందర్భాల్లో కూడా ఆయన లెక్చర్లు ఇచ్చినటువంటి వ్యక్తి. ఎంతో మందిని ఎడ్యుకేట్ చేసినటువంటి వ్యక్తి. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ మీ పుస్తకాలు చూస్తుంటే భయమేస్తుంది సార్. అసలు అన్ని పుస్తకాలు అసలు ఎలా రాయగలిగారు? ఎంత టైం పట్టింది ఇవన్నీ రాసేదానికి? మొదటిగా మీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఈ ఆధ్యాత్మిక సదస్సుకి నా తరపున నేను కూడా స్వాగతం పలుకుతున్నాను. నిజానికి ఇవాళ గ్రంథం ద్వారా కమ్యూనికేషన్ అనే మాధ్యమం చాలా లిప్తమైపోతున్నప్పటికీ, కాకపోతే నా భావుకతని అక్షరబద్ధం చేసి ఎప్పటికైనా ఒక భౌతికమైన రూపం జ్ఞానానికి ఉండాలన్న ఆసక్తితో నేను అనేక గ్రంథాలు, కొంచెం మీరు అన్నట్టుగా కాస్త సమయం పట్టింది. సమయం పట్టినప్పటికీ కూడా నేను వాటన్నిటిని గ్రంథస్థం చేయటం, ఇంకా అనేక గ్రంథాలు గ్రంథస్థం చేయాలని తలంపుతో ముందుకెళ్తున్నా. ఇప్పటికీ రాస్తూనే ఉన్నారా? రాస్తూనే ఉన్నాను. అమ్మో! మరి ముఖ్యంగా గరుడ పురాణం కూడా రాయాలని ఒక తలంపుతో ముందుకెళ్తున్నాను. నేను చేసింది ఏం లేదు, అప్పటికే ఉన్న భగవద్గీత, అప్పటికే గురువులు ప్రవచించిన వాటిని మన సనాతన సాంప్రదాయంలో పునాదులుగా భావింపబడిన కొన్ని గ్రంథాలని ఎంచుకుని, ఆ గ్రంథాల్లో నేను దర్శించిన దర్శనాన్ని, నా దార్శనికతని నేను గ్రంథస్థం చేయటం జరిగింది. మీ కోణాన్ని నా ఆవిష్కరించారు. పాయింట్ ఆఫ్ వ్యూని, నా ప్రిజంని. అలాగే మీరు ఇందాక అన్నారు కదా ఆధ్యాత్మికత అంటే ఏంటి అనేది. ఆధ్యాత్మికత అంటే అనేక మంది దైవాన్ని అన్వేషించటంగా భావిస్తూ వచ్చారు. దైవానికి సంబంధించిన అంశమే ఆధ్యాత్మికత అని నేను కూడా ప్రాథమిక దశలో ఖచ్చితంగా నేను కూడా అలాగే భావించాను, ఇప్పటికి కూడా భావిస్తున్నాను ప్రాథమిక దశలో. కానీ ఆధ్యాత్మికతలో కాస్త కొంచెం ఉత్తీర్ణులైనప్పుడు, కాస్తంత పట్టభద్రులైనప్పుడు, ఆధ్యాత్మికత అంటే దైవానికి సంబంధించిన అంశం కాదు. ఆధ్యాత్మికత అంటే నేనెవరో నేను తెలుసుకోవటం. ఆధ్యాత్మికత అంటే స్వస్వరూప జ్ఞానం, స్వస్వభావ జ్ఞానం. అంటే ఈ శరీరంలోకి రాకముందు నేనున్నానా? ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా నా అస్తిత్వం కొనసాగుతుందా? ఒకవేళ ఈ శరీరంలోకి రాకముందు కూడా నేనుంటే, ఒకవేళ ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా నా అస్తిత్వం కొనసాగబోతుంటే, ఆ నేను ఎవరు? ఆ నేను భూతలానికి ఎందుకు విచ్చేస్తున్నది? ఒకవేళ ఆ నిజమైన నేను పేరే ఆత్మ చైతన్యం అయితే, ఆత్మ చైతన్యం భూతలానికి రావటానికి కారణం ఏంటి? అన్నిసార్లు రావటానికి కారణం ఏంటి? అసలు ఆత్మ చైతన్యం ఒక నిర్దిష్టమైన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని నెరవేర్చుకోవటం కోసమే భూతలానికి విచ్చేస్తే, ఆ నిర్దిష్టమైన లక్ష్యం ఏంటి? ఆ నిర్దిష్టమైన లక్ష్యం సమపార్జించుకోవటంలో అవరోధాలు ఏంటి? ఆ అవరోధాలు అధిగమించడానికి ఉపాయం ఏంటి? ఒకవేళ ఆత్మ చైతన్యం తన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని నెరవేర్చుకుంటే ఉండబోయే స్థితి ఏమిటి? అంత ఉన్నతమైన ఆత్మ చైతన్యానికి అసలు దేహాన్ని ధరించాల్సిన అవసరం ఏంటి? కరెక్ట్. వెరస్ ఇదంతా స్వస్వరూప జ్ఞానం. సో నేను చెప్పాను కాబట్టి మీరు నమ్మండి అని నేను అనట్ల. ఆధ్యాత్మికత అంటే భగవంతుడి కోసం అన్వేషణ కాదు. ఆధ్యాత్మికత అంటే స్వస్వరూపము, స్వస్వభావము అని నేను ఉపదేశిస్తున్న ఈ ఉపదేశానికి శాస్త్ర ప్రమాణం స్వయంగా ఆచార్యులైన శ్రీకృష్ణుడు గీతాశాస్త్రం భగవద్గీతలో 8వ అధ్యాయం 3వ శ్లోకంలో ఆధ్యాత్మమనగా స్వస్వభావ, స్వస్వరూపము అని వారే విపులంగా వివరంగా వివరించారు. సో నేనెవరో నేను తెలుసుకోవటం, ఆ నేను ఎవరో తెలుసుకుంటున్న కొద్దీ ఆ నేనులోంచి నేను కానటువంటివన్నీ తీసేస్తూ వస్తే దాన్ని నేతి సిద్ధాంతం అంటారు. నా ఇతి, నేను కానటువంటి దాన్ని తొలగించుకుంటూ వస్తే ఆ నిజమైన నేను దైవం అనేది నేను ఉపదేశిస్తున్నది, నేను నమ్ముతున్నది, ఆచరిస్తున్నది, విశ్వసిస్తున్నది, విదశాబ్ద కాలంగా ప్రచారం చేస్తున్నది. ఇంకా సనాతన సాంప్రదాయ పరిభాషలో చెప్పాలంటే నేను ఉపదేశిస్తున్న జ్ఞానం అద్వైతం. అంటే సాక్షాత్తు ఆ దైవం స్వయంగా మీరే 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 అన్న సత్యాన్ని ఉపదేశించడానికి నా ప్రయత్నం. అసలు మనం ఏ సనాతన సాంప్రదాయం మూలాలని విశ్వసిస్తున్నామో, సనాతన సాంప్రదాయం మూలాలంటే వేదాలు, ఉపనిషత్తులు, గీతాశాస్త్రం మొదలైనవన్నీ. ఆ మూలాల్లో కూడా దైవం అంగ్యంగా బాహ్యంలో ఏ సముద్ర గర్భంలోనూ శిఖరాగ్ర భాగంలోనూ కొలువై లేరని, సాక్షాత్తు ఆ దైవం స్వయంగా మీరేనని తెలియజెప్పిందని చెప్పడానికే నా ప్రయత్నం. అంతెందుకు, మనందరం వేదాల్ని విశ్వసిస్తున్నాం కదా. వేదాలే మనకి మూల గ్రంథాలు. ఎన్ని భాష్యాలు వచ్చినా, ఎంతమంది భాష్యకర్తలు వచ్చినా, ఎన్ని ఉపదేశాలు వచ్చినా మాతృక మూలం వేదాలే కదా. ఆ చతుర్వేదాలని పెద్దలు, మహర్షులు మనకు అనుకూలంగా ఉంచడం కోసం, మన సౌకర్యార్థం ఆ వేదాల్లోని సారభూతమైన అంశాన్ని, సారాంశాన్ని
4 మహావాక్యాలుగా అందించారు. ఆ 4 మహావాక్యాలు మనందరికీ సుపరిచయమే. ఆ 4 మహావాక్యాలే 4 మూల స్తంభాలై సనాతన సాంప్రదాయం తన మహా సామ్రాజ్యాన్ని ఆ 4 మూల స్తంభాల మీదే పరినిర్మించింది. ఆ మహావాక్యాలే అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయం ఆత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి అంటే సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నేనే. తత్వమసి అంటే తత్వం అసి. తత్ అంటే 17వ అధ్యాయం 20వ శ్లోకంలో స్వయంగా శ్రీకృష్ణుడే తత్ అంటే దైవం అని సవివరంగా వివరించారు. తత్వం అసి. అహం బ్రహ్మాస్మి అంటే ఐఆమ్ గాడ్. తత్వం అసి అంటే యు ఆర్ గాడ్. అహం బ్రహ్మాస్మి అంటే సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నేనే. తత్వమసి అంటే నేనెంత అద్భుతమైన దైవం, మీరు అంతే అద్భుతమైన దైవం. ఇక అయం ఆత్మ బ్రహ్మ అంటే హృదయాంతరంగంలో కొలువయ్యున్న ఈ ఆత్మ చైతన్యం కూడా దైవమే. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే దైవము జ్ఞానము 2 వేరువేరుగా లేవు. దైవమే జ్ఞానం, జ్ఞానమే దైవం. కాబట్టి సాక్షాత్తు ఆ దైవం స్వయంగా మీరేనన్న మహాసత్యాన్ని నేను ఉపదేశిస్తున్న ఈ ఉపదేశామృతం అశాస్త్రీయమైనది కానే కాదు, ఇది సశాస్త్రీయమైనదే. నాడీగతంగా రక్తగతంగా సనాతన సాంప్రదాయం ప్రవహిస్తున్న వారందరూ ఖచ్చితంగా ఈ మహావాక్యాలను అర్థం చేసుకోవాలి. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అన్న ఈ సుజ్ఞానాన్ని తల్లిదండ్రులు తమ పిల్లలకి నేర్పాలి. ప్రతి ఒక్కళ్ళు సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నేనేనన్న మహాసత్యాన్ని గుర్తెరగగలగాలని మీ ద్వారా నా ప్రయత్నాన్ని మరొక్కసారి తెలియజేసుకో. ఇప్పుడు దైవం మనమే అయినప్పుడు మనం ఎందుకు వేరే దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తున్నాము, వేరే దేవుడికి మొక్కుతున్నాము, ఉపవాసాలు చేస్తున్నాము, గుళ్ళ వెంట పరుగులు తీస్తున్నాము, రకరకాల దైవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము? ఇంకొకటి కూడా, ఇప్పుడు మనమే దైవం అయితే మనం ఎందుకు ఇన్ని తప్పులు చేస్తున్నాము, మనం ఎందుకు ఇన్ని మిస్టేక్స్ చేస్తున్నాము, ఎన్ని రకరకాలైనటువంటి ప్రలోభాలకి గురైపోయి, రకరకాలైనటువంటి విమర్శలు చేస్తూ, రకరకాలైనటువంటి స్వార్థాలకి లొంగిపోయి దారుణమైనటువంటి కార్యక్రమాలకి ఎందుకు పాల్పడుతున్నాం? మనం దైవాలైతే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? సో మొట్టమొదటిగా మీ మొట్టమొదటి ప్రశ్నకి సమాధానం. ఎస్. సో మనమే దైవాలు అయినప్పుడు మనం గుడికి ఎందుకు వెళ్ళాలి, విగ్రహారాధన ఎందుకు చేయాలి, గుడిలో విగ్రహానికి నమస్కారం ఎందుకు చేయాలి, పూజలు ఎందుకు చేయాలి, ఈ ఆచార వ్యవహారాలు, ఉపవాసాలు ఇవన్నీ ఏంటి? మరి ఇంకొంచెం ఎక్కువైతే యజ్ఞాలు, యాగాలు మొదలైనవన్నీ ఎందుకు చేయాలి, చేయాల్సిన అవసరం ఉందా లేదా? సాక్షాత్తు ఆ దైవం స్వయంగా మీరేనని ఏ సనాతన సాంప్రదాయం మనకు ఉపదేశించిందో, ఆలయాలు, విగ్రహారాధనలు, ఆచార వ్యవహారాలు మొదలైనవన్నీ ప్రతిపాదించింది, ప్రబోధించింది ఆ సనాతన సాంప్రదాయం. మరింత లోతుగా అధ్యయనం చేస్తే సాక్షాత్తు ఆ దైవం స్వయంగా మీరేనన్న సత్యానికి ఈ ఆధ్యాత్మిక ప్రక్రియలకి ఒకదానికొకటి విరుద్ధం కానే కాదు. ఎందుకంటే సాక్షాత్ ఆ దైవం స్వయంగా మీరేనని చెప్పంగానే సాధకుల్లో ఖచ్చితంగా ఈ భావన వస్తుంది. మరి ఎందుకు ఈ దేవుళ్ళు ఎందుకు, ఇవన్నీ ఎందుకు మరి? అందుకే నేను చెప్పాను, విగ్రహం ఉంది కదా గుళ్ళో, గర్భగుడిలో మనం చేసే విగ్రహం, ఆ విగ్రహం మన అంతరంగంలో ఉన్న దైవానికి ప్రతీకగా మనం ఏర్పాటు చేసుకునే ఏర్పాటు. సో విగ్రహారాధన, విగ్రహమే దైవం, నేను దైవం కాదని చెప్పట్లా. ఇంకా వివరంగా చెప్పాలంటే జెండాకి దేశభక్తికి ఏం సంబంధం ఉందో, మన గర్భగుడిలో ఉన్న విగ్రహానికి హృదయాంతరంగంలో ఉన్న దైవానికి ఆ సంబంధమే ఉన్నది. జెండా చూడంగానే అకృతంగానే మనలో ఒక దేశభక్తి స్ఫురిస్తుంది. సరిగ్గా విగ్రహాన్ని చూడంగానే మనం అప్రయత్నంగానే ఇంద్రియాతీత స్థితికి వెళ్ళి మనం నమస్కరించుకుంటాం. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు తిరుపతి ఉంది, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా ఒక 5 నిమిషాలు కూడా ఉంచారు కదా, కొన్ని క్షణాల పాటు మనం ఆ విగ్రహాన్ని చూస్తాం, నమస్కరించుకుంటాం, వచ్చేస్తాం. ఆ కొన్ని క్షణాల విగ్రహాన్ని దర్శించడానికి, స్వామివారిని దర్శించడానికి మనం ఇంచుమించు 3 నెలలు కసరత్తు చేస్తాం కదా, ముందు అడ్వాన్స్ బుకింగ్లు కానీ ఏదైనా. మరి అంత కష్టపడి కింద నుంచి కొండ మీదకి వెళ్ళి అక్కడ ఎందుకు కళ్ళు మూసుకుంటామంటే విగ్రహం చూడంగానే అకృతంగానే మనలో అంతర్యామి యొక్క స్ఫురణ జరుగుతుంది. కాబట్టి అంతర్యామి అంటే ఇంద్రియాలకి అతీతముగా మన నిజతత్వం, మన హృదయంలో కొలువయ్యున్న దైవం యొక్క స్ఫురణ కలుగుతుంది. కాబట్టే మనం అక్కడ నమస్కరించుకుంటున్నాం. కాబట్టి మీ ద్వారా నేను ఉపదేశించే సత్యం మన సనాతన సాంప్రదాయ పరిభాషలో దీనికి ఒక శీర్షిక కావాలంటే, ఈ జ్ఞానానికి ఒక నామామృతం కావాలంటే నేను ఉపదేశిస్తున్నది అద్వైతం. అద్వైతం అంటే సాక్షాత్తు ఆ దైవం స్వయంగా మీరే. దైవం కానిది సృష్టిలో మరొకటి లేనే లేదు, ఉన్నదంతా దైవమే. దైవం కాకుండా రెండవది లేదు, అది సనాతన సాంప్రదాయం, అద్వైతం అంటే. సో సాక్షాత్తు ఆ దైవం స్వయంగా మీరేనన్న సత్యం. కాబట్టి అద్వైతం
విగ్రహారాధన, అద్వైతం ఆలయ దర్శనం, అద్వైతం ఆచార వ్యవహారాలు ఒకదానికొకటి వేరు కానే కాదు. మనం ఆలయ సందర్శనానికి వెళ్ళినా, విగ్రహారాధన చేసినా, అలాగే అనేక ఆచార వ్యవహారాలు, అనేక యజ్ఞాలు మొదలైనవన్నీ కూడా వాటి అంతరార్థాలని గమనిస్తే నేను చెప్పిన సత్యమే ఉంటుందని మరొకసారి తెలియజేస్తున్నాను. ఇక మీరు అడిగిన రెండో ప్రశ్న, మనమే దైవం అయితే మనం ఎందుకు ఇంత వ్యవహరించకూడని రీతిలో వ్యవహరిస్తాం? ఒక్కోసారి స్థాయి తక్కువగా మనమే వ్యవహరిస్తున్నాం. ఇన్ని దుర్మార్గాలు, ఇన్ని అవైదికమైన పనులు మనం ఎందుకు చేస్తున్నాం అన్నది మీ ప్రశ్న. మనమే దైవాలు అయినప్పటికీ ఇంత దిగజారిపోయి ఎందుకు వ్యవహరిస్తామంటే, ఇంత వ్యవహరించకూడని రీతిలో మనం ఎందుకు వ్యవహరిస్తామంటే ఆ విషయం తెలియదు కనుక. సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నేనే అని తెలిసినవాడు, వారి కులం ఏదైనా, మతం ఏదైనా, లింగ వ్యవస్థ ఎలాంటిదైనా, వారి ఆర్థికమైన స్థితిగతులు ఎలా ఉన్నా, వారి తీరుతెన్నులు ఎలా ఉన్నా, వారి ఆలోచన సంవిధానం ఎలా ఉన్నా, నేనెంత అద్భుతమైన దైవమో నాతో పాటు జీవిస్తున్న వారంతే అద్భుతమైన దైవాలని తెలుసుకున్నవాడు ఎవ్వడు తనది కానిది ఇంకొకటి దగ్గర నుంచి దోచుకోవాలని, దోచుకున్నది దాచుకోవాలని అనుకోడు. ఎందుకంటే మనలో ఉన్న మనిషికే ఇంత సమర్థత ఉంటే మనమే అయ్యున్న మనలో ఉన్న దైవానికి ఎంత సమర్థత ఉంటుందో ఒక్కసారి యోచించండి. మనలో ఉన్న దివ్య శక్తిని మనం వినియోగించుకోవడానికి జన్మ సరిపోదు. సో నాకున్న ఆస్తిపాస్తులే అనుభవించడానికి జన్మ సరిపోనప్పుడు నేను నాది కానిది ఇంకోళ్ళది దోచుకోవాల్సిన అవసరం ఉండదు. నిజంగా మీ ద్వారా తెలియజెప్తున్నా, సనాతన సాంప్రదాయం మనందరిలో నాడీగతంగా, రక్తగతంగా ప్రవహిస్తుంది. ఆది గురువైన శంకరాచార్యుల వారు చరించిన క్షేత్రంలో మనం చరిస్తున్నాం. స్వామి వివేకానంద జన్మించిన అద్భుతమైన దివ్య క్షేత్రంలో మనం ఈసారి జన్మించాం. కాబట్టి అంతటి మహనీయులు అంతటి అద్భుతమైన ఉపదేశామృతాన్ని ఉపదేశించారు కదా. ఇప్పటికైనా దైవం నేనేనని తెలుసుకోండి. మీలో ఉన్న దివ్యశక్తిని వినిమయంలోకి తెచ్చుకోండి, వినియోగించుకోండి. అప్పుడు మీది కానిది ఇంకెవరి దగ్గర నుంచి దోచుకోవటము, సాటి వారి పట్ల అంత దుర్మార్గంగా, అంత రిలెంట్లెస్నెస్గా, అంటే జాలి కూడా లేకుండా వ్యవహరించడం, అవన్నీ మటుమాయమైపోతాయి. సో మీరు అనుకుంటున్న ఈ దుర్మార్గాలన్నిటికీ కారణం ఆధ్యాత్మిక జ్ఞానశూన్యతే, సత్యశూన్యతే, జ్ఞానరాహిత్యమే. ప్రతి ఒక్కళ్ళు అంతర్ముఖులై తామే దైవాలను గుర్తెరిగి తన హృదయాంతరంగంలో ఉన్న అంతర్యామితో అనుసంధానం అవ్వగలిగినప్పుడు ఈ వికృత చేష్టలు దానంతట అవే తగ్గుముఖం పడతాయని ఖచ్చితంగా నేను అనుభవించాను. మొదటిగా అసలు నాలోనే ఆ పరిమళాలు నేనే ఆగ్రహించాను. ఒకప్పుడు నేను లా చదివాను, నేను బిజినెస్ మ్యాన్ని. నాకు తెలిసినంత మటుకు నన్ను దెబ్బ కొడితే ఎవరినైనా, ఎంత తోడినైనా నా స్థాయికి నేను దెబ్బతీసే రకం తప్పితే వెనకాడే రకం కాదు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం నాకు అర్థమవుతున్న కొద్దీ, ఆ సుజ్ఞానం నాకు అర్థమవుతున్న కొద్దీ, భగవంతుడి సన్నిధిలోకి ప్రవేశించి నాలో ఉన్న నిధిని నేను తెలుసుకున్నప్పటి నుంచి ఆ క్షమాగుణం పెరిగింది. క్రూరత్వం నాలోనే, ఆ రిజిడ్నెస్ తగ్గిన తర్వాత, నాలో ఉన్న కరుణ, నాలో ఉన్న ప్రేమను నేను అనుభూతి చెందిన తర్వాతే ఇది అందరికీ అందివ్వాలనే ఆసక్తితో ముందుకెళ్తున్నాను. మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అంటే అర్థం కాని వాళ్ళకు కూడా చాలా తేలికపాటి భాషలో అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. శుభం.